కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సందర్శించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బడ్జెట్ సమావేశం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరనున్నారు. ముందుగా ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శించనున్నారు. రాత్రికి రామగుండంలో బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించిన తర్వాత మేడిగడ్డ రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. ఈ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటారని పార్టీ నేతలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సందర్శించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బడ్జెట్ సమావేశం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరనున్నారు. ముందుగా ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శిస్తారు. రాత్రికి రామగుండంలో బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించిన తరువాత మేడిగడ్డ రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. ఈ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటారని పార్టీ నేతలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సందర్శించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బడ్జెట్ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా ఎమ్మెల్యేలు బయలుదేరతారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈ పర్యటన ఉద్దేశం ఏంటి? మొత్తానికి ఇంకా కాళేశ్వరం పైన ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యన వారైతే కొనసాగుతూ ఉంది. మనం చూసాము గత సమావేశాల సందర్భంగా, గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చెలో మేడిగడ్డ పేరిట అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము స్వయంగా ముఖ్యమంత్రి అఖిలపక్ష నేతల్ని మేడిగడ్డకు తీసుకువెళ్లారు. గత ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడము, అదేవిధంగా బ్యారేజీల్లో బుంగలు పడడము, నీరంతా లీకేజ్ అయినటువంటి నేపథ్యంలో దాని నాణ్యత పైన, దాని నిర్మాణం పైన, దాని డిజైన్ల పైన, ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రాజెక్టు నాణ్యత పైన, దాని భవిష్యత్తు పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో, కుంగిపోయినటువంటి నేపథ్యంలో గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లారు అక్కడికి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్లారు. సో ఇప్పుడు మళ్ళీ మరోమారు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెలో మేడిగడ్డ టూర్కి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతా ఉంది. అందులో ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే దాన్ని సరిచేసి వినియోగంలోకి తెచ్చి రైతులకు నీరు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము ఆ ప్రాజెక్టును వైఫల్యంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అక్కడ నిండు కుండలాగా ఉంది. లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తూ వెళ్తా ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ని కనుక ఆన్ చేసినట్లయితే లోయర్ మేనర్ డ్యామ్ కావచ్చు, మిడ్ మేనర్ డ్యామ్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్నింటిలో కూడా నింపి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వము తమని వైఫల్యంగా చూపే విధంగా, కాళేశ్వరం ప్రాజెక్టునే వైఫల్యం చూపే విధంగా కుట్రలు చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ వాస్తవాలని ప్రజలకి చెప్పడం కోసము ప్రస్తుతము కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ఏ విధంగా ఉంది, ఏ విధంగా నీరు ప్రవహిస్తూ ఉంది, నిండుకుండలా ఏ విధంగా ఉంది అనేటువంటి వాస్తవ దృశ్యాల్ని ప్రజలకి చూపించడం కోసము ఈ యాత్రను చేపట్టినట్లుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరము నేరుగా అసెంబ్లీ నుంచే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మేడిగడ్డకు బయలుదేరబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకి శివారు షామీర్పేటలో లంచ్ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకి లోయర్ మేనేరు డ్యామ్ను చూస్తారు. అక్కడి నుంచి రామగుండం చేరుకొని అక్కడ నైట్ హాల్ట్ చేస్తారు. రేపు ఉదయము కన్నేపల్లి పంప్ హౌస్ చేరుకుంటారు. ఆ తర్వాత మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడే మీడియా బ్రీఫింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత చెన్నూరుకు చేరుకొని అక్కడి నుంచి రేపు మళ్ళీ సాయంత్రము హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. విజయచంద్రిక.